అవకాశాలు ఎట్లా మీకు కనిపిస్తున్నాయి? వందలాది కులాల ఈ బీసీ సమూహంలో ఒకరికి ఒకరు కలిసి లేరు అన్నది కదా మనం ప్రధానంగా ఎవ్రీ డే ఎవ్రీ ఎలక్షన్లో మనం చూస్తున్నాం. అది మనము ఎప్పుడు మనం మాట్లాడుకునేది అందరూ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ అందరూ అనేది ఏంటంటే బీసీలు ఓబీసీలు అనేటోళ్ళు ఒక హోమోజీనస్ గ్రూప్ కాదు అని అనుకుంటారు. కానీ మనకి ఎక్కడో దగ్గర కాలాంతరంలో అంటే మనం చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఇండివిజువల్గా ఎవరైతే బీసీ కులాలు ఉన్నాయో ఇండివిజువల్గా వారికి కావలసినటువంటి రిక్వైర్మెంట్స్ ఏందో దాని గురించి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మెల్లిమెల్లిగా అది ఒక హోమోజీనియస్ గ్రూప్గా తయారయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా అదొక ఉద్యమంలా, అదొక మూమెంట్లా, అదొక సామూహిక కలెక్టివ్ రిక్వైర్మెంట్గా కనిపిస్తున్నది. ఇది కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఈ పుస్తకాన్ని రాయడానికి కారణాలు చెప్తున్నారు. ఏ అంశాలను ఇందులో ప్రధానంగా టచ్ చేయడం జరిగింది? ముఖ్యంగా కల్చర్ గురించి స్టార్ట్ చేస్తూ చాలా అంశాలను ఇందులో మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే రాజ్యాధికారం రాజ్యాధికారం రాజ్యాధికారం. బీసీలు ఎమ్మెల్యేలు కావాలి, బీసీలకి మంత్రి పదవులు ఎందుకు ఇస్తలేరు, నామినేటెడ్ పదవులు ఎందుకు ఇస్తలేరు, మన ముఖ్యమంత్రి ఎందుకు కావు, ఈ మొత్తం అంతా పాలిటిక్స్ చుట్టే తిరుగుతున్నది. అంటే మీరు రాసిన ఈ పుస్తకం లీడ్స్ టు రాజ్యాధికారమేనా? మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమాజంలో మనకి విపి సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తర్వాత 27% ఓబీసీ రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఏం జరిగింది అని అంటే మనకు రెండు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉద్యోగ అవకాశాలు ఓబీసీలకు కల్పించడం ఒకటైతే, రెండవది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అంటే విద్యా వ్యవస్థలో కూడా ప్రభుత్వ రంగమైనటువంటి విద్యా వ్యవస్థలో కూడా ఓబీసీలకి స్థానం కల్పించడం జరిగింది. ఇవి రెండు ముఖ్యంగా జరిగినటువంటి ఘట్టాలు. ఆ తర్వాత ఏమైంది అని అంటే ఆ తర్వాత అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 1990, 2025 అంటే సుమారు 35 సంవత్సరాలు జరిగిన 30 సంవత్సరాల తరువాత అప్పుడు ఉన్నటువంటి అప్పటి యువత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు 60స్లోకి వెళ్ళిపోయినారు. ఇప్పుడున్నటువంటి యువత ఏదైతే 2000 తర్వాత 2010 తర్వాత వచ్చినటువంటి యువత ఇప్పుడు కొత్త రకమైనటువంటి ఆశయాలతోని యాస్పిరేషనల్ అని అంటాం మనం. అంటే యాస్పిరేషనల్ అంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అత్యధికంగా ఉన్నది. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటిది అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే అది ఉద్యోగ అవకాశాలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్లే కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ ఈ రంగాలలో కూడా మాకు స్థానం ఎందుకు దొరకడం లేదు అనే ప్రశ్నకి వచ్చినారు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సామాజిక పరంగా ఖచ్చితంగా డెఫినెట్గా కొంతవరకు సామాజిక పరంగా ఓబీసీలు ఎదిగినారు. అది జాబ్స్ ద్వారా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా సామాజిక పరంగా కొంత ఎదిగినారు. కొంత వారి పట్ల సమాజంలో ఉన్నటువంటి కొంత హీనభావన లేకపోతే కొంత తక్కువ చూసేటటువంటి భావనలో కొంత మార్పు జరిగినది. అది మనం ఒప్పుకోవాల్సిన విషయం. కానీ నెక్స్ట్ లెవెల్ చూసుకున్నట్టయితే ఆర్థిక, రాజకీయ ఈ రంగాలు చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనము ఏ ప్రభుత్వ రంగ కాంట్రాక్టర్లో చూసుకున్నాము కానీ మీకు అత్యధికంగా కనిపించేటటువంటి కొన్ని సామాజిక వర్గాలు అయితే అత్యల్పంగా కనిపించేది మనకి ఓబీసీలు, ఎస్టీలే. కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, మీడియా మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. సో దాదాపుగా సో ఇవి ఏంటి అనంటే ఎక్కడైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నిర్ణయాత్మకమైనటువంటి ఆర్థిక రంగాలలో లేరు. ఎక్కడో దగ్గర అందరి యువత ఓబీసీల, బీసీల మెదడులో మెదులుతున్నది అనమాట. ఎక్కడో దగ్గర మనకి స్పేస్ కల్పించలేదు. నెక్స్ట్ వచ్చిన తర్వాత రాజకీయ రంగం. ఇదైతే నిక్కచ్చిగా అందరికీ క్లియర్గా తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు తెలంగాణ లాంటి స్టేట్లో ఎక్కడైతే 52% బీసీలు ఉన్నారో ప్లస్ ముస్లిం బీసీలు మళ్ళీ వేరు, యావత్ భారతదేశంలో కూడా మీరు
మీరు ఎంత చూసుకున్నా కూడా కానీ 50%కి అయితే తక్కువ లేరు. సో ఎక్కడో దగ్గర మనకి ఈ వ్యవస్థలో ఎక్కడైతే నిర్ణయాలు తీసుకుంటారో, ఎక్కడైతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకి ఏదైతే స్థానం కల్పించాలో ఎక్కువ దగ్గర మాకు అంత స్పేస్, అంతేంటి కొంత స్పేస్ కూడా మాకు ఇవ్వలేకపోయినదే ఈ వ్యవస్థ అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి అత్యధికంగా ఓబీసీలు బీసీలు కోరుకునేది ఆ ఆర్థిక రాజకీయ వ్యవస్థలో కూడా మాకు సముచితమైన మీ అంచనా ప్రకారం చెప్పండి. మీరు సమాజాన్ని చదువుతున్నారు, చదివేసిరు కూడా, ఇది దీర్ఘకాలిక ప్రణాళికనా స్వల్పకాలిక ప్రణాళికనా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనం బేరీజ్ చేసుకుంటే గమనిస్తే? దీన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ మొత్తం అటు ఉత్తర భారతదేశంలో కానీ ఇటు దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా కూడా కానీ మనం ఏడ చూసుకున్నా కూడా కానీ ఈరోజు అందరి మెదడులో మెదులుతున్నటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇది రాను రాను మెల్లిమెల్లిగా ఒకవేళ ప్రభుత్వాలు స్పందించకపోతే, ఒకవేళ ఎవరైతే ఇంపార్టెంట్ డామినెంట్ కులాలు ఏవైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధికంగా వాళ్ళే అన్ని చోట్ల స్పేస్ ఆక్యుపై చేసి ఉన్నారో వాళ్ళు స్పేస్ కొంత ఇచ్చుకుంటూ అందరికీ సామాజిక న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో లేకపోతే ఇది అంచెలంచెలుగా ఖచ్చితంగా ఇది ఒక ఉద్యమం లాగా తయారవుతుంది. కానీ మనం చూస్తున్నటువంటి ఈ పుస్తకం ద్వారా మనం చెప్పేది ఏమిటంటే ఇది చాలా ఫాస్ట్గా కూడా రావచ్చు, ఒక సునామీ లాగా, ఇది ఒక వేవ్ లాగా కూడా రావచ్చు. సో ఇది 2 అవకాశాలు ఉన్నాయి. సునామీలో రావడానికి ఏదో ఒక పార్టీనో లేదా ఏదో ఒక సంఘం ఆర్ సంథింగ్ ఒక సమూహం లాగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. సో ఆ తరహా లీడర్షిప్ కానీ ఆ తరహా ప్రణాళిక కానీ ఈ సమాజం పట్ల ఉన్న నాయకుల దగ్గర ఉన్నదని మీకు అనిపిస్తున్నదా? నేను ఇప్పుడు దాని మీదనే, అంటే ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో పొలిటికల్ పార్టీస్కి సంబంధించినంత వరకు నేను కమెంట్ చేయను. ఓకే, ఎందుకంటే దాని లిమిటేషన్స్ నాకు ఉన్నాయి దాంట్లో. కానీ నేనేమంటున్నానంటే సమాజంలో దీనికి సంబంధించినటువంటి ముడి సరుకు ఆల్రెడీ తయారైంది. ఓకే, అంటే ఆ సరుకు ఎలాంటి సరుకు తయారైందని అంటే అది నిప్పంటిస్తే అదొక అంటే కొంతకాలే ఒక చిన్నపాటి నిప్పు లాగా తయారవుతుందో, ఒక దావానలంగా అది తయారవుతుందా అనే దానికి సరిపోయేంత సరుకున్నది. సో దీనికి కావాల్సింది ఏంటంటే నేతృత్వం. అదే అంటున్నాను నేను. సో నేతృత్వం అనేది ఈ వ్యవస్థ నుంచే పుట్టుకొస్తుంది. మనకు కనిపించేటటువంటి ఈ వ్యవస్థ నుంచే ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల